ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాను. ఇశ్రాయేలీయులు సచ్చిన ఐగుప్తీయులను సముద్రమున చూచెరి. నిర్గమాకాండము 14:30. చివరిగా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును అన్ని శక్తుల నుండి మరియు భయముల నుండి రక్షించుటలో నమ్మదగినవాడు, మరియు వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని వెంబడించిన ఐగుప్తీయులను ముంచివేయడం ద్వారా వారిని ఐగుప్తు నుండి వేరు చేశాడు. అదేవిధంగా మనము నరకమునకు తప్ప పరలోకము వెళ్ళుటకు వేరే మార్గము లేనప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు పరలోకమునకు మార్గమును మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మార్గము ఇదే. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీ 10:19-20 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.